నమస్కార్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎల్ రియాక్షన్స్. సో ఇప్పుడు నేను చూడబోయేది హిట్ 3 తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి కూడా 4 వీక్స్ అవుతుంది అండ్ మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. సో చాలామంది చూసే ఉంటారు మూవీ. సో ఓకే, మీకు డౌట్ రావచ్చు ఎందుకు నేను సడన్గా తెలుగులో మాట్లాడుతున్నాను. సో నేను తెలుగు పీపుల్ నేను, బట్ మా సిస్టర్ ఉన్నప్పుడు సో హిందీ ఎందుకు అని అనుకున్నామంటే సో ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అవుతుంది అని ఒక చిన్న హోప్ తోటి అలా. సో కానీ ఏంటంటే మా సిస్టర్ ఇప్పుడు కొంచెం స్టడీస్ బిజీలో ఉంది. సో నాకు హిందీ అంత పర్ఫెక్ట్ రాదనమాట. సో బెటర్ తెలుగులోనే రియాక్షన్ తీద్దామని ఫిక్స్ అయిపోయా. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఇలాగే తెలుగులో తీయాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నాకంత మూవీ నాలెడ్జ్ లేదు. సో ఏదైనా ఫేమస్ మూవీ సీన్స్ కానీ ఎలాంటి కామెడీ సీన్స్ కానీ ప్లీజ్ రికమెండ్ చేయండి. నేను తప్పకుండా మీకోసం వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? హైట్ ఒక 5'9", 5'10" ఉంటారు. అక్కడక్కడ తెల్లగెట్టు చామచ్చాయ. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. పోలీసులు వస్తారు, మీరు మమ్మల్ని చెప్పలేరు. నా పాపను కావాలి సార్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. You can't survive here. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. की बार अर्जुन सरकार. సూపర్గా ఉంది ట్రైలర్ అయితే నిజంగా బాగుంది. అండ్ ఇందులో మన న్యాచురల్ స్టార్ నానికి ఒక డిఫరెంట్ లుక్ ఉంది. ఇందులో ఫ్యామిలీ లవ్ ఒక ఎమోషన్ తీస్తారనమాట. సో అది బేస్ పక్కన పెడితే ఇది డిఫరెంట్ బేస్ కేటగిరీ, మన న్యాచురల్ స్టార్ నానికి ఇచ్చిన కేటగిరీ అయితే ఈ మూవీలో. అండ్ నేను ఇందులో అండ్ హీరోయిన్ చాలా తక్కువ కనిపించింది. సో ఈ ట్రైలర్లో, మూవీలో ఐ డోంట్ నో, బట్
బట్ ఇందులో చాలా ఎక్కువ మర్డర్స్ అయితే జరిగింది. నాని ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం వేశారు, సాంగ్ వేశారు. సో అది వచ్చేసి మొత్తం ఒక వైట్ కోట్ వేసుకున్న తర్వాతే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక ఫస్ట్ హాఫ్ ఒక ఇన్వెస్టిగేషన్‌లా ఈ ట్రైలర్‌లో ఒక ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. టోటల్ ఇన్వెస్టిగేషన్. సో ద సెకండ్ హాఫ్ టోటల్ మర్డర్స్ మీద వెళ్ళిపోయిందనమాట. సో హౌ ద మూవీ ఎలా ఉంటుందో ఐ షుడ్ సీ యాక్చువల్లీ. సో మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే నేను ఫర్ ది ఫస్ట్ టైం ట్రైలర్ చూశాను అండ్ నేను టీజర్ ఒకసారి చూశాను. బట్ నేను మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెషన్లో ప్లీజ్ చెప్పండి. అంటే ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీ సీన్స్, కామెడీ పిక్చర్స్ ఎలాంటివి ఉన్నా ఐ క్యాన్ రియాక్ట్ అని ఎప్పుడు. సో ఐ క్యాన్ రియాక్ట్ అనమాట. సో ఎలా ఉంది రియాక్షన్ కామెంట్ సెషన్లో తప్పకుండా చెప్పండి. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VL Reactions. Until then, take care. Bye-bye.